హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాగేస్ ఫ్యామ్ జామ్. ఈరోజు వీడియోలో నేను మీకు టేస్టీ ఎమ్మీ జ్యూసీ రిచ్ ఫ్లేవర్ఫుల్ ది బెస్ట్ ఎవర్ క్యారెట్ హల్వాని నేను మీకు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం మనం ఒక మందపాటి కడాయిలోకి 2 స్పూన్స్ ఫుల్గా గీని తీసుకోవాలి. మనకి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత కొన్ని జీడిపప్పును వేసుకొని వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోనే ఒక స్పూన్ వాటర్ మిలాన్ సీడ్స్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. వాటర్ మిలాన్ సీడ్స్ వేయడం వల్ల క్యారెట్ హల్వాకి చాలా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. స్కిప్ చేయకుండా వేయండి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే గీలో 1.5 కప్ తురిమిన క్యారెట్ని వేసుకోవాలండి. క్యారెట్ని గ్రేట్ చేసే వేసుకోండి, ముక్కలు వేయకండి. ఇప్పుడు మనం గ్రేట్ చేసిన క్యారెట్ మొత్తంని కళాయిలో వేసేసుకొని చక్కగా దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా కలుపుతూ చక్కగా వేయించుకోవాలండి. ఇలా వేయించటం వల్ల క్యారెట్కి ఉన్న పచ్చి వాసన పోతుంది. అంతేకాకుండా క్యారెట్లో ఉన్న వాటర్ మనకి కొంచెం ఎగిరిపోయి మనకి క్యారెట్ తురుము అనేది హాఫ్ కుక్ అవుతుంది. చూసారు కదా, నేను చూపించిన విధంగా ఇలాగా పచ్చివాసన పోయి హాఫ్ కుక్ అయ్యే వరకు చక్కగా ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో 3/4 కప్పు కాగపెట్టి చల్లార్చిన ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. అంటే 1.5 కప్పు క్యారెట్ తురుముకి హాఫ్ క్వాంటిటీ 3/4 కప్పు ఫుల్ క్రీమ్ కాగపెట్టి చల్లార్చిన మిల్క్ని వేసుకొని ఒకసారి ఇదంతా మనం చక్కగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా మనం పాలతోటి క్యారెట్ని ఉడికించడం వల్ల హల్వాకి చాలా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. క్యారెట్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. హల్వా మనం నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ఖచ్చితంగా ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేయండి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి అంతా చక్కగా కలిపేసుకొని దీన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే చక్కగా పాలు మొత్తం ఎగిరిపోయి క్యారెట్ సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఈ రెసిపీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. లిడ్ క్లోజ్ చేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో లిడ్ తీస్తూ మనం ఒకసారి కలుపుకుంటూ మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసుకొని దీన్నైతే మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మనం లిడ్ తీసి చూస్తే మనకి పాలు మొత్తం చక్కగా ఎగిరిపోయి ఇలాగా మనకి క్యారెట్ అంతా చాలా సాఫ్ట్గా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. మనం గంటెతోటి ఇలాగా కలుపుతూ మనం స్మాష్ చేస్తూ ఉంటేనే మనకి క్యారెట్ అనేది చక్కగా స్మాష్ అయిపోతుందండి. చూసారు కదా, నేను చూపించిన విధంగా గంటెతో ఇలా కలుపుతూ స్మాష్ చేసుకుంటే మనకి క్యారెట్ అనేది చక్కగా సాఫ్ట్గా స్మాష్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి 3/4 కప్పు కన్నా కొంచెం తక్కువ షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అంటే 1.5 కప్ క్యారెట్ తురుముకి హాఫ్ క్వాంటిటీ 3/4 కప్పు షుగర్ని కూడా వేసుకొని మనం చక్కగా షుగర్ అంతా హల్వాలోకి కలిసేలాగా చక్కగా కలుపుతూ ఉండాలండి. ఇలా మనం కలుపుతూ ఉండగానే మనకి షుగర్ అనేది కరుగుతూ మనకి హల్వా కన్సిస్టెన్సీ అనేది ఫ్లోయీగా మారుతుంది. మనం దీన్ని చక్కగా ఇలాగా కలుపుతూ ఉడికించుకోవాలండి. చూసారు కదా, మనకి హల్వా అనేది ఫ్లోయీ కన్సిస్టెన్సీలోకి మారిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఇలాగా కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం పంచదార అంతా చక్కగా ఇలాగా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్స్ ఫుల్ కోవాని యాడ్ చేసుకోవాలండి. హాఫ్ లీటర్ మిల్క్ని మనం బాగా మరిగిస్తే మనకి ఇలాగా కోవా అనేది రెడీ అవుతుందండి. ఈ క్వాంటిటీ కోవా వస్తుంది మనకి. లేదంటే మనకి బయట మార్కెట్లో పచ్చి కోవా కూడా దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కోవా మొత్తం హల్వాలోకి వేసిన తర్వాత ఒకసారి కోవా మొత్తం హల్వాలో చక్కగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. మనం కోవాని ఖచ్చితంగా యాడ్ చేసి తీరాలి. కోవా యాడ్ చేస్తేనే మనకి క్యారెట్ హల్వాకి రిచ్ టేస్ట్ అనేది
యాడ్ అవుతుందండి. చాలా ప్రీమియంగా, చాలా ఎమ్మీగా, చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా కోవాని ఖచ్చితంగా యాడ్ చేయండి. ఇప్పుడు మనం చక్కగా ఇదంతా కలిసేలాగా కలుపుకొని మధ్య మధ్యలో ఇలాగ మనం చక్కగా కలుపుకుంటూ హల్వా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ అంతా చేయాలి. ఇప్పుడు మనం దీంట్లో పావు స్పూను యాలుక్కాయ పొడి వేసుకోవాలండి. యాలుక్ పొడి వేయడం వల్ల మనకి హల్వాకి చాలా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. చూసారు కదా, మనకి హల్వా కూడా దగ్గర పడుతుంది. హల్వా మనకి రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే, మనకి హల్వాలో నుంచి ఇలాగా నెయ్యి అనేది బయటికి వస్తుంది. హల్వా కూడా అంటుకోకుండా ఈ టెక్స్చర్లో నేను చూపించిన విధంగా ఉడికితే హల్వా రెడీ అయిపోయిందని అర్థం అండి. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగానే వేయించి పెట్టుకున్న నట్స్ మొత్తంని వేసేసుకోవాలండి. నట్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి హల్వాని నట్స్ మొత్తం అంతా కలిసేలాగా ఇంకొకసారి కలుపుకుంటూ చక్కగా ఇంకొక హాఫ్ మినిట్ అలాగా కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, హల్వా అయితే ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత కూడా ఇది అస్సలు గట్టి పడదండి. సేమ్ ఇదే టెక్స్చర్ తోటి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అంత బాగుంటుంది. మీరు కూడా నేను చెప్పిన విధంగా టేస్టీ జ్యూసీ ప్రీమియం లెవెల్ క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకొని మంచిగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అంతేకాదండి, వీడియో ఇంకా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. Love you all.